నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నవరస నట సార్వభౌమకు కాపు నాయకుల ఘన నివాళి సినిమా ఇండస్ట్రీ గొప్ప దిగ్గజాన్ని కోల్పోయిందన్న తోట బ్రహ్మస్వాములు నల్గొండలో నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీపై ప్రజల హర్షం విద్యార్థి నాయకులకు సింగనమల ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన క్రీడలతో శారీరక మానసిక వికాసం వాలీబాల్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా DCCB చైర్మన్ మనోహర్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా చిలుకలూరుపేట పట్టణంలోని అడ్డరోడ్డు రంగ బొమ్మ సెంటర్లో నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణకు తోట బ్రహ్మస్వాములు ఆధ్వర్యంలో కాపు నాయకులు ఘన నివాళి అర్పించారు. కైకాల మంచి నటుడు, రాజకీయ నాయకుడు. ఇలాంటి మంచి నటుడు ఈరోజు లేకపోవడం సినిమా ఇండస్ట్రీకి ఒక దిగ్గజాన్ని కోల్పోయిందని అన్నారు. దాదాపు 850 చిత్రాలు నటించిన విలక్షణ నటుడని ఆయనను కోల్పోయినందుకు తెలుగు రాష్ట్ర ప్రజలు శోక సముద్రంలో మునిగిపోయిందని పలువురు వాపోయారు. వారి కుటుంబ సభ్యులకి చిలకలూరుపేట కాపు సంఘ నాయకులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని తెలిపారు. స్వర్గీయ కైకాల సత్యనారాయణ గారి శ్రద్ధాంజలి ఘటించేదానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషిస్తాం. ఈ కార్యక్రమానికి చేసిన మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ బత్తినేని శ్రీనివాసరావు గారికి, తర్వాత అనేక మంది కాపు నాయకులు అందరికీ కూడా గుడి కమిటీ చైర్మన్ మన పెద్దలు చంద్రశేఖర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కైకాల నవరస నటన సార్వభౌముడు అంటే నటనలో ఎన్ని రసాలు అయితే ఉన్నాయో అన్నింటినీ పండించిన మహానటుడు. అటువంటి నటుడు వారు దాదాపుగా 777 చిత్రాలు నటించి కూడా 6 తరాలకి స్వర్గీయ SVR నాగేశ్వరరావుతో మొదలుపెట్టుకొని ఇటీవల రామ్ చరణ్తో కూడా సినిమాలు నటించిన గొప్ప సీనియర్ నాయకుడు సత్యనారాయణ గారు. వారు నటించడమే కాకుండా పార్లమెంటేరియన్గా మా మచిలీపట్నంలో అనేక సేవా కార్యక్రమాలు, అనేక సంస్కరణలు చేసిన గొప్ప యోధుడు. అలానే వాళ్ళ యొక్క గ్రామంలో కూడా అనేక సంస్కరణలు చేసిన మంచి మానవతావాది. నల్గొండ జిల్లా నకరికల్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్న సందర్భంగా మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ నాయకులు షేపూరి రవీందర్ పాల్గొని మాట్లాడుతూ, నరేంద్ర మోదీ సంవత్సర కాలం పాటు దేశ ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ రోజు భారత ప్రధాని చిత్రపటం తెలంగాణలో ఒక్క రేషన్ షాప్ వద్ద కూడా ఉంచకపోవడం తెలంగాణ ముఖ్యమంత్రికి సిగ్గు చేయడం తెలిపారు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తెలంగాణ ప్రజలు మొదటగా పెట్టుకున్న లక్ష్యమని తెలిపారు. భారత ప్రధానమంత్రి గారు 81,000 కోట్ల మందికి ఉచిత రేషన్ ఒక సంవత్సరం పొడిగించడం జరిగింది. దానికి అనుగుణంగా మన ప్రధానమంత్రి గారు భారతదేశ ప్రజలకు మంచి కానుక ఇవ్వడం జరిగింది. మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఈరోజు బియ్యం ప్రకటించినంటే నేనే ప్రకటించిన వ్యక్తి అతను. ఆ మాటలు ప్రజలు ఇప్పటిదాకా నమ్మి ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి గారు ఓట్ల వేసుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఎన్నో సంక్షేమ పథకాలు మన భారత ప్రధానమంత్రి గారు ఎన్నో తెలియని సంక్షేమ పథకాలు కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని నేనే ఇస్తున్నానే గొప్పతో చెప్పుకుంటున్న మన ముఖ్యమంత్రి గారు మాటలు ఇప్పటి నుంచి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కావున ఈ భారత జనాభా మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన చూస్తూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా అర్థమవుతూ ఉంది. ఈరోజు నిన్న వాళ్ళు ధర్నా చేయడం అంటే చాలా చిక్కు చేయడం విషయం. నీకు ఒక 100 కోట్లు 1000 కోట్లు ఇస్తే దాని దారి మళ్లించడం, ఆ డబ్బుని వేరే విధంగా ఖర్చు పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంది. అందుకనే ప్రధానమంత్రి గారు ఈ ఉపాధి హామీ పథకం కింద ఇచ్చిన డబ్బులన్నీ సద్వినియోగం చేసుకోవాలి తప్ప
నా ఇంటికో నీ ఇంటికో పెట్టడం అనేది తప్పది. కాబట్టి ఇప్పటికైనా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తున్నాడు. వాళ్ళ 4 కుటుంబాలకే ఈరోజు బంగారు తెలంగాణ అయ్యింది. కొడుకు, అల్లుడు, బిడ్డే, ఆయన 4 కుటుంబాలే మంచిగా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్ర తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడు అర్థం చేసుకొని మన రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ అసెంబ్లీ ఎలక్షన్లు కానీ మన భారత జనతా పార్టీ అయిన ప్రధానమంత్రి గారి గౌరవంగా విద్యార్థి నాయకులపై దురుసుగా ప్రవర్తించిన సింగనమల ఎమ్మెల్యే తీరును వ్యతిరేకిస్తూ ఐక్య విద్యార్థి సంఘాలు అర్ధరాత్రి అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన నిర్వహించారు. సింగనమల మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ గురించి వివరణ అడిగితే సమాధానం చెప్పలేక ప్రశ్నించిన విద్యార్థి నాయకులపైనే ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దురుసుగా ప్రవర్తించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ వెంటనే విద్యార్థి నాయకులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే రేపటి నుంచి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఇక్కడ ఎంతమంది తాగున్నారు తీయండి. క్రీడల వల్ల శారీరక మానసిక వికాసం పెంపొందుతుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో వాలీబాల్ ప్రారంభోత్సవంలో మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఇంత పెద్ద టోర్నమెంట్ను నిర్వహించడం సంతోషకరమైన విషయమని తెలిపారు. నేటి జీవితంలో విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని తెలిపారు. క్రీడల వల్ల శారీరక మానసిక వికాసం పెంపొందుతుందని తెలిపారు. తను చనిపోయినా కానీ ఈరోజు వారు చేసినటువంటి మంచి పనులను ఒక స్మరించుకోవడానికి ఒక చక్కటి వేదిక అలంకరించినందుకు వారికి ప్రత్యేకంగా వారికి వారి కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు క్రీడలు అనేది మనమందరం కూడా తెలుసు. విద్యతో పాటు ఖచ్చితంగా మనకు క్రీడలు కూడా మన శరీరానికి చాలా అవసరం. ఈరోజు విద్యనే క్రీడలు అనేది చాలా కనుమరుగు చేస్తున్నాం. దాన్ని ఇలాంటి పోటీలు పెట్టి ఇలాంటి టోర్నమెంట్స్ పెట్టి క్రీడల్ని ప్రోత్సహించడం చాలా ఒక మంచి పని. దీనికి తప్పకుండా ఎక్కడ పెట్టినా ఏ గ్రామంలో పెట్టినా ఖచ్చితంగా మా సహాయ సహకారాలు తప్పకుండా నేను చేస్తానని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు మనవి చేసుకుంటూ, అదేవిధంగా మన సెక్రటరీ గారు ఇంతకుముందు కూడా కొన్ని చెప్పారు. తప్పకుండా సాధ్యమైనంత వరకు నిరుద్యోగులు అంతే ఒక చక్కగా 2 రోజులు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు 2 రోజులు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఐనాపూర్ గ్రామానికి ఒక 20 రోజులు సంక్రాంతి పండుగ ఉండగానే ముందే ఈరోజు ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చినటువంటి ఆ కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఒక చక్కటి వాతావరణంలో సక్సెస్ఫుల్గా చేసి ఈ యొక్క ప్రోగ్రాం అన్నింటినీ కూడా ఇంకా 10 గ్రామాలకు ఆదర్శంగా తీసుకొని ఐనాపూర్లో ఒక చక్కటి ప్రోగ్రాం చేసిండ్రు. అలాంటి ప్రోగ్రాం మేమందరం కూడా పక్క ఊళ్ళు చేసే విధంగా మీరు ఒక మంచి మెసేజ్ పంపించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం. కవాడిగూడ డివిజన్ దోమలగూడ హనుమాన్ దేవాలయం కమిటీ చైర్మన్ రాజశేఖర్ గౌడ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషిరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువ నాయకుడు ముఠా జయసింహ హాజరయ్యారు. ముఠా గోపాల్ మాట్లాడుతూ ప్రతి శనివారం అన్నదాత కార్యక్రమం నిర్వహించి చాలా మంది కడుపు నింపడం చాలా గొప్ప విషయమన్నారు. ఇందుకు కమిటీ చైర్మన్ రాజశేఖర్ సభ్యులకు అభినందనలు తెలిపారు. నమస్కారాలు.
చాలా సంతోషం ఈనాడు. ఎందుకంటే ఏదైతే దోమలు కూడా హనుమాన్ టెంపుల్ ఉందో అక్కడ ఉన్న ఆ కమిటీ మెంబర్స్, ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అడుగుతున్నారు. రాజశేఖర్ చైర్మన్ ఆఫ్ ద కమిటీ, అందరి చైర్మన్స్ మన దోమలు హనుమాన్ టెంపుల్లో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈరోజు అందరికీ చాలా పెద్ద ఎత్తున అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు. అదే కాకుండా స్పెషల్లీ వాళ్ళు దోమలు హనుమాన్ టెంపుల్ పెద్ద ఎత్తున రథాలు తయారు చేస్తున్నారు. అక్కడ ఉన్న చుట్టుపక్కల భక్తులను అభినందిస్తున్నారు. భక్తులందరికీ వ్యాపారమే కాకుండా దేవుడిపైన భక్తులు ఉన్నారు. మరి భక్తులు చాలామంది డెవలప్మెంట్ చేస్తున్న భక్తులందరూ వాళ్ళు వేసే పూజల వల్లనే భక్తులు కోరుకుంటారు. కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసి టెంపుల్ డెవలప్మెంట్ అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల పోలీస్ పిల్లలు ఎస్ఐ కానిస్టేబుళ్ల ఉద్యోగాలలో రాణించేందుకు పోలీస్ శాఖ ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. స్థానిక డీటీసీలో జిల్లా పోలీస్ శాఖ సిద్ధం చేసిన కోచింగ్ సెంటర్ను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ప్రారంభించారు. ओम यापणेर्यामामुष्मायाशंस्मरेः गुरस्पतिमुद्रास्नानं उज्जन्तुंसा बलोदगिरस्नामयामि आपोयिष्टामयो भूहस्नानमुच्छेदधात्रां महिरनायसते यवस्त्रमुत्सां सस्यरण्यवाद्यं मसावर्णं धातुरवियोष्टानिने एकदा ब्राह्मणवर्णे एकदैर्यमानायुष्येषो ददाति साम्राज्यं भोज्यं स्वाराज्यं वैराज्यं पारमेश्वं राज्यमहाराज्यमाधिपत्यमयं समन्तपर्या ईशा सार्वभौम सर्वायुषां राधापराधादप्रथमे समुद्रपर्यन्तायाम् एकदावितदशेषश्लोको विदितो वल्दः परिविस्तारवल्दस्यावसन्धे आविश्चितस्य कामः हरिः ओम् కూర్చోబెట్టమ్మా సార్ మేడం చూడండి 2021 స్టార్ట్ చేశారు. నేటికి ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటుంది సార్. అదేవిధంగా రేపటికి కష్టం కాబట్టి ఒకరోజు ముందుగానే మన ఎస్పీ సార్ గారు ఇలాంటి మన పోలీస్ పిల్లలకి, అలానే సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా పోలీస్ పిల్లలకి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగానే మనకు మన పోలీస్ ఫ్యామిలీ అందరికీ చాలా సంతోషకరం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఈరోజు కార్యక్రమం ఇచ్చేసిన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, అలాగే ఫ్యాకల్టీ ఇక్బాల్ గారు, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సభ్యులు, మరియు కార్యక్రమం ఇచ్చేసిన డిటీసీ పోలీస్ సిబ్బంది, ముఖ్యంగా మీరు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. కొంచెం లేట్ అయింది కార్యక్రమం. యాక్చువల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే చేయాల్సి ఉంటుంది. అన్ని ఫ్లో క్లాస్ చేసాం. అయినా తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా ఈ కోచింగ్ ఎస్ఐ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని మనం డిజైన్ చేయడం జరిగింది. ప్రవీణ్ మీ అందరికీ డీటెయిల్స్ చెప్పి ఉంటారు. ఎవ్రీడే క్లాసెస్ ఉంటాయి.
ఇట్స్ డైలీ ప్రోగ్రామ్, నాట్ వీకెండ్. లైక్ జుడిషియల్ క్లాసెస్ మనం ఓన్లీ వీకెండ్ మాత్రమే కోచింగ్ ఇచ్చాము, బట్ ఇక్కడ రెగ్యులర్గా ఇదే హాల్ మీకు కోచింగ్ ఉంటుంది. తర్వాత మంచి బెస్ట్ ఫ్యాకల్టీ ఇక్బాల్ సార్ లాస్ట్ టైం కూడా కోచింగ్ ఇచ్చి ఉన్నారు. సో ఆయన నుంచి మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. తదుపరి సబ్జెక్ట్ వైజ్ బెస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ యువర్ ప్లానింగ్ టు ఎంగేజ్ హియర్. సో దీన్ని సదుపయోగం చేసుకోండి. ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే, మీరందరూ పోలీసు ఫ్యామిలీ నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి మీ తండ్రి కానీ మీ తల్లి కానీ ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మీరు ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకోవాలి. సో ఇలాంటి ఒక కోచింగ్ క్లాస్ ఏర్పాటు చేసి మీకు ఇక్కడ చెప్పడం ఉద్దేశం ఏమంటే, సో మీరు ప్రిపేర్ అవుతుంటారు చాలామంది, ఆల్రెడీ వాళ్ళు ప్రిపేరింగ్ ఫర్ మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దీనికి ఎక్స్క్లూజివ్గా కాదు, మేము ఇక్కడ ఇచ్చే ట్రైనింగ్ కూడా ఎక్స్క్లూజివ్గా ఎస్ఐ ట్రైనింగ్ కాదు. సో ప్రతి ఒక్క ఎగ్జామ్స్ కూడా జనరల్ సిలబస్, జనరల్ స్టడీస్, కామన్ సబ్జెక్ట్స్ ఏమున్నాయో అన్నీ సరిపోయే విధంగానే మనము ఇక్కడ కోచింగ్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఫైవ్ ఓవర్స్ పవర్ ప్లే, ఒక బౌలర్కి మాత్రం 4 ఓవర్లు ఉంటాయి, మిగతా వాళ్ళకి 3 ఓవర్లు. నో బాల్ ఫ్రీ హిట్, ఎనీ నో బాల్ ఫ్రీ హిట్. ఇంకో విషయం వచ్చేసి చెక్ అన్నప్పుడు బాల్ డిఫెన్స్ చేసి పక్కన రావాలి. దాని తర్వాత మేము అది చెక్ ఏమనేది డిసైడ్ చేసుకొని ఓపెనింగ్ తీసుకుంటాం. ఫైనల్ డిసిషన్ వచ్చేసి అంపైర్ డిసిషన్. ఎవరైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. రమేష్ సార్, రవి సార్, మోహన్ సార్, విష్ణు సార్, అంజీ సార్, నరసింహ సార్, సురేంద్ర సార్, Thank you, sir. Captain and DSP, sir. All the guests are interacting with the players. Carpet Komandadar. Carpet Komandadar and choose to field. దాదాపు లాస్ట్ 4-5 రోజుల నుంచి కంటిన్యూస్గా క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది. ఈరోజు 2 టీమ్స్ ఫైనల్ ఎంటర్ అయినాయి. అనంతపురం వెరీ హ్యాపీ దట్ బోత్ ఆర్ టీమ్స్ ఆర్ క్వైట్ డిఫికల్ట్. ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో ఇలాంటి క్రికెట్ మ్యాచ్లు జరపడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాగే కొనసాగుతుంది సంప్రదాయం. సంవత్సరం అంతా బాగా హార్డ్ వర్క్ చేసుకున్నారు. సో మా ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ ఇయర్ ఎండ్కైనా మొత్తం ఒక ఆహ్లాదంతో స్పోర్ట్స్ యాక్టివిటీస్, కల్చరల్ ఈ యాక్టివిటీస్లో ఉండి కొంచెం మానసిక ఉల్లాసం పొందాలనే ఉద్దేశంతో ఏ జిల్లాలో స్టార్ట్ చేయలేదు. మొత్తం స్టేట్ అంతా చూడండి, అందరూ ఇంకా క్రైము, పారామీటర్స్ దాంట్లో తప్ప మనం అవన్నీ ప్రిపేర్ చేసుకొని మీ సహకారంతో ఆల్రెడీ మనం స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు మండల కేంద్రంలో గల 6 ప్రైవేట్ హాస్పిటల్స్ను తనిఖీ చేశారు. 2 ప్రైవేట్ హాస్పిటళ్లు, లక్ష్మీ హాస్పిటల్, సాయిరామ్ హాస్పిటళ్లను, ఒక ప్రైవేట్ క్లినిక్ మణికంఠ క్లినిక్ను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి పాట్కూరి వెంకటరెడ్డి, ఇచ్చోడ మండల వైద్యాధికారి సాగర్, ఇచ్చోడ పిహెచ్సి హెల్త్ సూపర్వైజర్ సుభాష్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఎక్కడికి పోదాం? పోలీస్ స్టేషన్. ఎక్కడికి పోదాం? రాజ్ హాస్పిటల్ వస్తాను. రాజ్ హాస్పిటల్ దగ్గర 2. ఇప్పుడు ఇది అయిపోయినట్టే. ఇంకా కోర్టు పోయింది కదా, కోర్టు మరి 3 వీకెంట్ అయింది. 1, 2, 3, 4ది
ఇచ్చోడలో ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ చేయడం జరిగింది. మన కలెక్టర్ మరియు డిఎంహెచ్ వారి ఆదేశాల మేరకు ఇంతకు ప్రీవియస్గా కంప్లైంట్ అయినటువంటి గ్రీవెన్స్లో వచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారంగా 6 హాస్పిటల్ మీద వాళ్ళకు మాకు ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారంగా తనిఖీ చేయడం జరిగింది. అందులో సాయిరామ్ అండ్ లక్ష్మీ హాస్పిటల్ అండ్ మణికంఠ అని ఆర్ఎంపీ వీటిని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం, తర్వాత చెక్ లిస్ట్ ప్రకారంగా మెయింటైన్ చేయకపోవడం వల్ల మిగతా హాస్పిటల్లో చిన్న చిన్న మైనర్ని వాళ్ళకి అవి కరెక్ట్గా సరి చేసుకోవాలని షోకాజ్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ విజయ్ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో కవడిగూడ డివిజన్ ఇందిరా పార్కు ఎదురుగా రవి హీలియస్ హాస్పిటల్లో న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషిరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువ నాయకుడు ముఠా జయసింహ, అడిషనల్ సెక్రటరీ రఘుప్రసాద్, హైదరాబాద్ రెడ్ క్రాస్ జిల్లా శాఖ చైర్మన్ భీమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్షయవ్యాధి పేషెంట్లకు న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేశారు. శ్రీనివాస్ ఓకే ఓకే जरूर మా ఇటు చూడు వచ్చాయి భయ్యా. టీబీ ముక్త్ అభియాన్ అనే కార్యక్రమం గవర్నర్ రాజ్భవన్ నుండి ప్రమోషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము గత 4 నెలల నుంచి తెలంగాణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అన్ని జిల్లాల నుంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంగా మనము ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్కి మందులతో పాటు సరైన న్యూట్రిషన్ ఉంటే రికవరీ బాగుంటుందనే ఒక అధ్యయనం జరిగింది భారతదేశంలో. ప్రోటీన్ ఫుడ్ లేకపోవటం వల్ల కేవలం మందులు ఇస్తే సరిపోదనే కారణంగా ఈ యొక్క కొత్త ప్రధానమంత్రి టీబీ ముక్త్ అభియాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తద్వారా మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వటం వల్ల కూడా మందులు బాగా పనిచేసి టీబీ రోగాల నుంచి రికవర్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అలా తెలంగాణలో దాదాపుగా 32,000 మంది టీబీ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి పేషెంట్కి 700 రూపాయల ప్రోటీన్ ఫుడ్ నెలసరి సప్లిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా అలా మనం 6 నెలల నుంచి 12 నెలల కోర్సు వరకు ఇవ్వగలిగితే మందులతో పాటు తప్పకుండా రికవరీ అయ్యే ఆస్కారం ఉంటుంది. మన గవర్నర్ గారి ప్రోత్బలంతో అలాగే స్టేట్ గవర్నమెంట్ డిఎంహెచ్ఓ టీబీ డిపార్ట్మెంట్ టీబీ సెంటర్ ద్వారా సహకారంతో ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు ముషిరాబాద్ ఏరియాలో ఉన్న టీబీ పేషెంట్స్కి ఫుడ్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దీనికి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్ భీమ్ రెడ్డి గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు ముఠా గోపాల్ గారు, అలాగే డిఎంహెచ్ఓ గారు వెంకటి గారు, అలాగే మన రఘుప్రసాద్ జాయింట్ సెక్రటరీ రాజ్భవన్ గారు, అంతేకాకుండా ఈ ఏరియాలో ఉన్న బ్రహ్మకుమారిస్ అక్కయ్య జయశ్రీ అక్కయ్య గారు, అలాగే మా సభ్యులందరూ, మా హాస్పిటల్లో ఉండే సభ్యులు, రెడ్ క్రాస్ సభ్యులు, వివిధ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ద్వారా కూడా 6,000 మంది పేషెంట్స్ ఉన్నారు. ఇప్పటికి మేము 4 months నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. 6,000 మందిని కూడా మేము తగ్గించేసి గవర్నర్ గారి ముందుకు తీసుకెళ్లాలని. దాంట్లో మొదటిగా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు జిల్లా కన్వీనర్గా నియమించడం జరిగింది టీబీకి.
కాబట్టి వారి ఆధ్వర్యంలో వారు 100 మందిని పేషెంట్లను దత్తత తీసుకొని ఇది 4వ నెల కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గవర్నర్ గారు 100 మందిని చేశారు. ఏదైతే శ్రీ విజ్ఞాన భారతి శ్రీ విద్యా స్కూల్ యజమాని మధుసూదన్ రెడ్డి గారు 25 మెంబర్స్, అదేవిధంగా రాజ్భవన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తం కూడా 10 మెంబర్స్కు, అదేవిధంగా దత్తాత్రేయ గారి కూతురు కూడా 10 మెంబర్స్. చాలామంది ఇంకా ముందుకు దాతలు కూడా వస్తూ ఉన్నారు. జనవరిలో మేము 2000 టీవీ పేషెంట్స్ను మేము దత్తత తీసుకొని ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఉన్నాం. కాబట్టి మా అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మొదటిగా ఎందుకంటే హైదరాబాద్లో మేము అనుకున్నప్పుడు గవర్నర్ గారు పిలుపు మేరకు పోయినప్పుడు మొదటిగా 100 మందిని నేను ఇస్తానని చెప్పేసి విజయభాస్కర్ గారు చెప్పినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా కర్ప్రసాద్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా చాలామంది ముందుకు వస్తున్నటువంటి దాతలందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు రెడ్ క్రాస్ సభ్యులందరూ కూడా వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా నా యొక్క చిలుకలూరుపేట జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వినియోగదారుల హక్కుల పోస్టర్ను తహసీల్దార్ జి సుజాత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వినియోగదారులకు పలు సూచనలు చేశారు. ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలు, పానీయాలు, మందులు కొనే ముందు తప్పనిసరిగా తయారు చేసిన తేదీ, ఎప్పటి వరకు వినియోగించవచ్చు అనే సమాచారం తప్పకుండా పరిశీలించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందించింది. చాలామంది దీనిపై అవగాహన లేదు. మనం కొనుక్కున్న ప్రతి వస్తువుకి బిల్లు తీసుకోవాలని కూడా చాలామంది తెలియదు. అలానే బిల్లు ఇవ్వాల్సిన బాధ్యత కూడా వ్యాపారస్తులకు ఉంటుంది. కొన్న తర్వాత వస్తువు యొక్క నాణ్యత ప్రమాణాలు ఏదైనా లోపాలు కనుకుంటే మనం దాన్ని వినియోగదారుల కోర్టు ద్వారా పరిష్కరించుకోవచ్చు. 20 లక్షల రూపాయల లోపు ఏదైనా అంశం ఉంటే నష్టం కనుక వస్తే జిల్లా వినియోగదారుల కోర్టులో, అలానే 20 లక్షల నుంచి ₹1 కోటి వరకు రాష్ట్ర వినియోగదారుల కోర్టులో, ఆ పైన ఉంటే నేషనల్ ట్రిబ్యునల్లో దాన్ని సవాల్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతర కోర్టుల్లో, సివిల్ కోర్టుల్లో 10% లాగా అట్లా కోర్టు ఫీజు దీనికి ఉండదు. చాలామంది ఇటు అవగాహన లేక నష్టపోతూ ఉన్నారు. పెట్రోల్ బంకుల్లో కల్తీ జరిగినా, తినే ఆహార పదార్థాల్లో కల్తీ ఉన్నా కూడా, ఎక్కడైనా సరే రసాయనిక పదార్థాలు ఎక్కువ ఉపయోగించినా కూడా ఇటువంటివన్నీ కూడా చాలా ఈ చట్టంలో పొందుపరిచారు. అలానే తూకంలో తేడాలు, ఇవాళ ఎలక్ట్రానిక్ ఆటాలు వచ్చి చాలా మోసాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆన్లైన్ సైబర్ నేరాలు, మరి ఇటువంటివన్నీ కూడా ఈ చట్టంలో సులభంగా పరిష్కరించుకోవచ్చు. దీనికి సంబంధించి చిలకలూరుపేటలో బాపూజీ వృద్ధాశ్రమంలో మరి వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో ఆఫీస్ త్వరలో ఏర్పాటు జరుగుతూ ఉంది. నష్టపోయిన వినియోగదారులు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదిస్తే వారి కోర్టుని ఎలా సంప్రదించాలి, ఎలా పరిష్కరించుకోవాలనే విషయం మేమందరం కూడా ఉండి వారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలానే వినియోగదారుల సంఘం తరఫున మరి ప్రతి చోట కూడా చిలకలూరుపేటలో అంతటి కూడా ప్రచారం చేసి వాళ్ళ అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రాం చేపడతామని మరి తహసీల్దార్ గారిని ఈరోజు కోరాము. మరి తూనికలు కొలతలు మరి సరిగ్గా దాడులు చేయకపోవడం వల్ల తూనికలు కొలతలు మోసాలు జరుగుతూ ఉన్నాయి. అలానే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా దాడులు చేయడం మానేశారు. కాబట్టి తహసీల్దార్ గారిని స్వయంగా అన్ని చోట్లకి ఇచ్చేసి పరిశీలించి మరి ఈ వ్యవస్థని ఎలర్ట్ చేయవలసింది వారిని కోరడం జరిగింది. అలానే త్వరలో వారి వినియోగదారులకు సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిలుకలూరుపేట జనసేన పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగ క్రిస్మస్ అన్నారు. ప్రేమ, శాంతి, కరుణకు మరో రూపం యేసు ప్రభువు అని, మనలోని ప్రేమ, శాంతి అందరిలో కలిగి ఉంటే ప్రతి ఒక్కరూ సన్మార్గంలో పయనించవచ్చని సూచించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుల ప్రస్తావన, మత ప్రస్తావన లేకుండా రాజకీయం చేయడానికి పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం నిరంతరం తాను కష్టపడుతున్నారని తెలిపారు. ఉదయించే బాలుడు రవి కోటి తేజుడు రేము ఊరిలో చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు
మా క్రైస్తవ సోదరులకు జనసేన పార్టీ తరఫున సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్క క్రైస్తవ సోదరులకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చిలకలూరిపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే యేసు ప్రభు గారు చెప్పినటువంటి తన యొక్క ప్రేమ ఆప్యాయత పక్క వాళ్ళకి ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడే మన యొక్క జీవితం సద్భావనలో నడిచిద్దని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా బలుగులు బలహీన వర్గాల కోసం ఆ రోజు యేసు ప్రభు గారు తన ప్రాణ త్యాగాలు కూడా చేయడం జరిగింది. అటువంటి నాయకత్వాన్ని ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం పీడిత వర్గాల కోసం ఆయన పార్టీని స్థాపించి ఈరోజు ఆయన ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారు. అటువంటి నాయకత్వంలో నాయకుడికి ఆ యేసు ప్రభు యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ ప్రభు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కేక్ కటింగ్ నిర్వహించినటువంటి పాస్టర్ గారికి, ప్రార్థన చేసిన పాస్టర్ గారికి, అదేవిధంగా చిలకలూరిపేట జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మంచి ఆసక్తి కలిగినారని ఒక మంచి మార్గంలో ప్రజలందరినీ నడిపించాలని నీ ఉద్దేశమే వాళ్ళ ఉద్దేశం కలిగి ఉన్నారు. కాబట్టి ఈ పార్టీని నడిపిస్తున్న నాయకులు ముందుగా ఉంది. ప్రభా తండ్రి నాయన మీరు నడిపించండి. రానున్న ఎలక్షన్లో ప్రభా నాయన ఇది మీరు తోడుగా ఉండి విజయాన్ని సమకూర్చని ప్రార్థిస్తున్నాం. మీకు సాధ్యమే కానీ అసాధ్యం అంటూ ఎదురు ప్రభా. నువ్వు సర్వాన్ని ఎరిగిన వాడు సర్వలోక రక్షణ ప్రభు నాయన. ఇదిగో లోకమంతటికి కలగబోవు మహా సంతోషకరమైన విషయం అన్నారు తండ్రి. నిజం ప్రభు నాయన ఈ దినాలు ఇలాంటి సంతోషం లేక దుఃఖపడేవారు ఎంతో ఉన్నారు తండ్రి నా ప్రభా. చాలా మంది అదే స్థితిలో ఉన్నారు. అయితే మేమైతే ఈ రీతిగా ప్రభు నాయన నీ యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ ఈ రీతిగా ప్రభు నాయన ఈ సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభా. ఇదిగో తండ్రి ఈ ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు, మంచి ఆలోచన, మంచి ఆరోగ్యం కలిసి ఇదిగో తండ్రి ఈ యొక్క పార్టీలో కొనసాగి అనేకమైన ప్రాంతాలు తిరిగిన ఆయన ప్రజలకి ఒక మంచి యూలు అందించడానికి మీ బిడ్డను బలపరచమని మీ సన్నిధితో అడగవచ్చమని యేసయ్యను ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నవరస నట సార్వభౌమకు కాపు నాయకుల ఘన నివాళి. సినిమా ఇండస్ట్రీ గొప్ప దిగ్గజాన్ని కోల్పోయిందన్న తోట బ్రహ్మస్వాములు. నల్గొండలో నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం. ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీపై ప్రజల హర్షం. విద్యార్థి నాయకులకు సింగనమల ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన. క్రీడలతో శారీరక మానసిక వికాసం. వాలీబాల్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.